హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి వంటిల్లు. ఈరోజు వీడియోలో మరమరాలతో ఒక మంచి చాట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. అందరికీ ఎలా ఉంటదో కానీ నాకైతే చిన్నప్పటి రోజులైతే గుర్తొస్తున్నాయి. మరమరాల్ని చూడగానే సైకిల్ మీద అమ్ముకుంటూ వచ్చే వాళ్ళని ఆపి మరీ మరమరాలను కొనుక్కునేవాళ్ళం. అప్పుడు మనం వాటిని డైరెక్ట్‌గానే ఎక్కువ తినడానికి ఇష్టపడేవాళ్ళమండి. కానీ ఇప్పుడు జనరేషన్ బట్టి ప్రతి ఒక్కటి కూడా ఎంతో వెరైటీగా ఉంటేనే కానీ పిల్లలు ఇష్టపడరు. కొంచెం అట్రాక్షన్‌గా అండ్ మరింత టేస్టీగా ఉండేలాగా ఈ చాట్‌నైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, అందులో నేను రెగ్యులర్‌గా తీసుకునే కప్స్ తోటి 4 కప్స్ వరకు మురమురాలనైతే తీసుకొని, వాటిని కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నానండి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నట్టయితే మనకి కొద్దిగా క్రిస్పీ అయ్యి చాట్‌ని మిక్స్ చేసుకునేటప్పుడు తొందరగా మరమరాలనేవి మెత్తబడకుండా ఉంటాయి. అలా అని ఎక్కువగా ఫ్రై చేసినట్టయితే మరమరాలనేవి గట్టి పడిపోతాయి. సో, కొద్దిగా హీట్ అయ్యి ఇలా మనం చేతితో నలిపితే ఇలా క్రిస్పీగా అయ్యి పొడుం కింద అవుతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఏ బౌల్‌లో అయితే పఫ్డ్ రైస్‌ని మిక్స్ చేసుకుంటామో ఆ బౌల్‌లో ఈ పఫ్డ్ రైస్‌ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కారం అనేది మనకు స్పైస్‌కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతదండి. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్‌ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ 2 ఉల్లిపాయలనైతే తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా సన్నగా చాప్ చేసి తీసుకోవాలండి. వాటిని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక చిన్న సైజ్ టమాటోని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకొని దానిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ వరకు నిమ్మ చెక్కని తీసుకొని దాని రసాన్ని కూడా వేసుకోవాలండి. పులుపు అనేది మన టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇంకొంచెం పులుపు తినేవాళ్ళైతే ఇంకొద్దిగా కూడా వేసుకోవచ్చు. ఫైనల్‌గా వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో నేనిక్కడ హల్దీరామ్స్‌ది మిక్స్చర్ ఉంటే దాన్ని కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమేనండి. మీరు ఏ మిక్స్చర్ అయినా కూడా వేసుకోవచ్చు. వేయకపోయినా పర్వాలేదు. ఇలా నేను కొద్దిగా మిక్స్చర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్‌గా బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ముర్మురా చాట్ అయితే రెడీ అండి. ఈ పఫ్డ్ రైస్ చాట్ చాలా టేస్టీగా ఉంటది. ఈవినింగ్ టైమ్ స్నాక్స్‌లోకైనా, దేనికైనా టీ టైమ్ స్నాక్స్ కిందైనా కూడా చాలా టేస్టీగా ఉంటది. అంతే కదండీ! పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అని అడిగినప్పుడు కేవలం 5 నిమిషాల్లో ఈ స్నాక్ రెసిపీ అయితే చేసి పెట్టొచ్చు. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. సో, మీరు కూడా ట్రై చేయండి. ఈ చాట్‌ని ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. అంతే కదండీ! వీడియోని కంప్లీట్‌గా చూసి మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మటికి మర్చిపోకండి ఫ్రెండ్స్.